రోజుల క్రితం ఈ దృశ్యాలు మనం చూసాం సోషల్ మీడియాలో, అన్ని ఛానల్స్లో, పేపర్స్లో. ఈ భయంకరమైన దృశ్యాలు, జనమంతా హాహాకారాలు, అరుపులు, కేకలు, చుట్టూ వరద, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, పశువులు, పశు సంపద మొత్తం అంతా విధ్వంసానికి గురైంది. ఒక్కసారిగా వచ్చిన వరదతోని, వర్షంతో ప్రజల జీవన స్థితిగతులు మొత్తం అతలాకుతలం అయిపోయినాయి. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. చూశారు కదా, ఇది ఎక్కడ జరిగింది? హవేలీ ఘన్పూర్ మండల్, ఇదంతా కూడా మెదక్ జిల్లా కిందికి వస్తుంది. ధూప్ సింగ్ తాండా, దాంతోపాటు ఇంకా ఒక 2-3 తాండాలు మొత్తం అంతా అతలాకుతలం అయిపోయినాయి. అక్కడ ఉన్న జనజీవనం అంతా స్తంభించిపోయింది. ఒక్కసారి నేను ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనం ఫస్ట్ వీడియోలో చూడడం జరిగింది పోచారం డ్యాము, ఆ ప్రాజెక్టు, అక్కడ మునిగిన పంట పొలాలు, రైతులతో మాట్లాడడం, ప్రాజెక్టు యొక్క కెపాసిటీ ఏంటి, ఎంత అద్భుతంగా కట్టారనేది మనం చూపించడం జరిగింది. సో అక్కడి నుంచి నేరుగా నేను ఈ సెకండ్ వీడియోలో ఈ కొన్ని తాండాలు చూడాలని వెళ్తూ ఉన్నాను. ఏజెన్సీ ఏరియాలు ముఖ్యంగా ఈ ప్రజలని పట్టించుకునే వాళ్ళు ఉండరు. వీళ్ళు ఈ దేశంలో ఒక రకంగా చెప్పాలంటే అసలు వీళ్ళు మనుషులు కాదన్నట్టుగా ఈ ప్రజలు వాళ్ళని చూస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా వెలేబడి ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళే ఈ దేశ మూలవాసులు, వాళ్ళే ఈ దేశానికి మొదటి పౌరులు. సో అట్లాంటి వాళ్ళని మనం మాట్లాడించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంది, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ కష్టం తర్వాత తెలుసుకోవాల్సిన, చూడాల్సిన పరిస్థితి ఉన్నది. మనకు కూడా మనకు అర్థం కావాలి గ్రౌండ్లో ఏం జరుగుతుంది అని. సో ఈ గ్రామానికి వెళ్ళే దారిలో మొత్తం ఇదంతా ఈ కరెంటు పోల్స్, ఇవి స్తంభాలు, ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇదైపోయినాయి. అంటే గ్రామంలో పవర్ లేదని మనకు దీని ద్వారా అర్థమవుతున్నది. ఈ తాండాలో కరెంటు లేదు అని మనకు దీని ద్వారా అర్థమవుతున్నది. ఇప్పుడు మనం వెళ్ళాలి అన్నా కూడా దాదాపు ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూనే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. సో నిన్నటిదాకా ఇదంతా ఒక వరదలో కూరుకుపోయిన ప్రాంతం. మొత్తం ఈ కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లంతా చెల్లా చెదురైపోయినాయి. ముందు ఒక వాగున్నది, ఆ పైన కామారెడ్డి, ఆ కామారెడ్డి నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి వరద, ఈ వాగుల గుండా వచ్చిన వరదంతా కూడా ఈ తాండాలను ముంచెత్తింది. దీంతో ఈ ప్రజలకి పరిస్థితి, మనకి ఇక్కడ ఒక వాగు కనిపిస్తుంది. వాగు వరకు మనం కారులో రావడం జరిగింది. వాగు దాటాలంటే మనం బై వాగు గుండానే మనం ఆ తాండాకు చేరుకోగలుగుతాం. ఇంకా అంతకుమించి మనకు ఆప్షన్ లేదు. సో ఇప్పుడు ఈ కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా కొంత సెటరైట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనం కొంత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ తాండాలో ఉన్న ప్రజలని టచ్ చేద్దాం. కొంతమంది నాతో ఈ గిరిజన జనసమితి నాయకులు ఉన్నారు, వినోద్, శ్రీను అండ్ గోపి. వీళ్ళంతా మనతో మనం మార్నింగ్ నుంచి మనతో వస్తూ ఉన్నారు. ఈ కరెంటు వైర్లు ఇవన్నీ కూడా ఈ పంట పొలాల్లోనే పడిపోయి ఉన్నాయి. ఎంత దూరం బ్రదర్ ఇది? 1/2 కిలోమీటర్. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చిన నీళ్ళు ఇవన్నీ? ఈ నీళ్ళంతా ఎక్కడి నుంచి? కామారెడ్డి నుంచి. ఇప్పుడు ఇక్కడ వాగుందా? వాగుంది, ఇది పెద్ద వాగు. ఓకే, ఇప్పుడు ఏ తాండాలు మునిగినాయి? దుప్ సింగ్ తాండా, గుండారాం తాండా, ఇంకా గుండారాం తాండా. అంటే 2 మిక్స్ ఉంటాయి, తాండా పక్క పక్కనే ఉంటాయి. 2 తాండా మొత్తం కొలాప్స్ అయిపోయి పశువులంతా మునిగినాయి. అంత ఇదే తాండా. సో వీళ్ళు ట్రై, మనం వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. చూద్దాం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అన్నది చూద్దాం. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు మనం? ఇదంతా మునిగిపోయిందా టోటల్గా? కేబులా బ్రదర్ మీది? కేబుల్ నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఇదంతా మునిగిందా? ఓకే, ఇప్పుడు ఏం వాగు వల్ల ఈ వాటర్ ఇదంతా మునిగిపోయింది? ఏం వాగు అంటారు దీన్ని? గంగమ్మ వాగు అంటారు. ఓకే, మీకు ఎంత లాస్ వచ్చింది కేబుల్ నెట్వర్క్? వైర్ అంతా మళ్ళీ వేయాలి కొత్తది? కొత్తగా వేయాలి మళ్ళీ. ఓకే, మరి పోల్స్ అన్నీ విరిగిపోయినట్టున్నాయి కదా, మరి ఎట్లా మీరు వైర్ ఇది చేస్తున్నారు? పోల్స్ వేసాక వేస్తాం మళ్ళీ పోల్స్ వేసాక మళ్ళీ దానికి అటాచ్ చేసుకుని వెళ్తారేమో. గ్రామంలోకి ఎట్లా వెళ్ళాలా? ఇలానే వెళ్ళాలి. కారు వెళ్ళడానికి అవకాశం లేదా? అవకాశం లేదు. ఎట్లా మరి, ఎంత దూరం వెళ్ళి నడవాలా? 1 కిలోమీటర్ నడవాలి. ఇంకో కిలోమీటర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకొక 1/2 to 1 కిలోమీటర్ నడిస్తే కానీ మనం ఆ తాండాకి మనం చేరుకోలేము, వెళ్ళాలి తప్పదు. ఈ చెత్త ఎట్లా ఇదైపోయిందో చూడండి, మనకు కనబడతా ఉన్నది. వీళ్ళెవరో ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి వచ్చినట్టున్నారు, లయన్స్ క్లబ్ సంబంధించిన వాళ్ళు.
వాగా వా. సో ఈ వాగుని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దారి వేయడానికి మట్టి తీసుకొచ్చి చేసే ప్రయత్నం. ఇక మొత్తం చూడండి, పంట పొలాలన్నీ ఎట్లా ఇదే నాశనం అయిపోయినాయో కనబడుతున్నాయి మనకి. ఇదంతా వరద వచ్చింది. ఈ వాగు దాటితే తప్ప మనం ఆ 2-3 తాండాలకు రీచ్ కాలేము. ఇంకా ఈ వాగు వాటర్ వస్తూనే ఉంది. నిన్నైతే అసలు ఇది చాలా పెద్ద ఎత్తున ప్రవహించింది. చాలా డౌన్ ఉందిగా. సో ఇది ఎట్లా కొట్టుకపోయింది, ఎంత వేగంతో వచ్చిందని చెప్పడానికి ఇది నిదర్శనము. సో చాలా బ్రేక్ అయింది కూడా, ఇదంతా కూడా కొట్టుకపోయింది. ఇదంతా సిమెంట్ కూడా కొట్టుకపోయింది, రాళ్ళు బయటికి తేలినాయి. మీకు అక్కడ క్రాక్స్ కూడా కనబడుతున్నాయి. మరి ఇది కన్స్ట్రక్షన్ చూస్తేనేమో కొత్తగానే ఉంది. ఎప్పుడు వేసిరా ఈ కన్స్ట్రక్షన్? ఇది మొత్తం పక్కన పలిగిపోయింది. ఈ ఊరేనా భయ్యా మీది? ఎవరు? దూప్ సింగ్ తాండా. ఎట్లా పోవాలి మేము? స్టేట్ పోవాలి. ఇట్లా ఎంత టైం పడుతుంది? అంటే కిలోమీటర్ ఉంటుంది కదా చిన్నగా. బండ్లు పోతాయా? బండ్లు పోవు. బండ్లు కూడా నడుచుకుంటా. ఏడు నుంచి పోవు బండ్లు? ఆ పైన బండ్లు పోతాయిగా? పోతాయి బండ్లు పోతాయి కానీ తో మంచిగా లేదు. 2-2 మంది ఒక్కళ్ళే పోతారు. ఒక్కొక్కరే పోతారు. అంతా రోడ్డు మొత్తం పచ్చలు అయినాయి. ఇప్పుడు ఏం వాగు అంటారు దీన్ని? ఇది కొండవాగు అంటారు. గుట్టవాగు. గుట్టవాగు. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు? ఇది తాడవాయి నుంచి వస్తుంది. తాడవాయి నుంచి వస్తాయి. ఇప్పుడు ఎంత పై వరకు నీళ్ళు వచ్చినాయి? ఇది చాలా అంటే పై వరకు అంటే ఇక మేము చెప్పలేము అంత వాటర్ వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ అనిపిస్తుందా? దాని పైకి వాటర్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా మీరు బయటపడగలిగారు? అంటే స్లాబ్ ఎక్కినాం. అది దేవుడు అనుకోవాలి. మా శివలాలు, మా జగజమ్మ, మా మేరమాది అందరి దైవాలన మేము బయటపడ్డాం. కానీ ఇక సిద్ధపూర్ అది కట్ట తెగితే ఇక మేము ఏ బాడీ ఎక్కడ దొరుకుతుందో మాకు కూడా తెలియకపోతుంది. సిద్ధపూర్ చెరువు తెగలే. ఫోన్ చేసి ఆడుకున్నాము. అది తెగదంటే అది కూడా మైసమ్మకు మొక్కిరు. అది ఏంటంటే వాళ్ళు అడుగు సహకారం చేసి అక్కడ కూడా మాకు తెగితే మాత్రం ఏ బాడీ ఎక్కడ ఉన్నది మాకు కూడా మొత్తం ఇంకా సర్వనాశనం అవుతుంది మొత్తం. ఇప్పుడు ఎంతమంది జనాభా మీ తాండాలో? 340 కుటుంబాలు ఉంటాయి. జనాభాలు ఉంటుంది. ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. అందరూ స్లాబ్ ఎక్కించినాం అన్నట్టు. ఇప్పుడు ఆ పశువులన్నీ నీళ్ళల్లో ఉన్నాయి. మీ వీడియోనే కదా అదంతా? కొండ. మరి వాళ్ళు ఎట్లా బయటపడ్డారు? వాళ్ళు కూడా ఇది మాలాకనే ఇక వాళ్ళు కూడా గుట్ట ఎక్కిరు. పశువులన్నీ ఏమైనాయి? పశువులు అంటే కొట్టుకుపోయినాయి. ఇక్కడ మొన్న 2-3 ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక డ్యామ్లో పోతూనే ఉన్నాయి. అట్లా నీళ్ళు పోయి ఎడగలుస్తాయి. ఈ పోచారం డ్యామ్ లో ఇది అవుట్ ఫ్లో అన్నమాట. ఇది ఇక్కడ నుంచి పోయి మాకు ₹1 కూడా దీంతో ఇన్కమ్ లేదు. వాటర్ లేదా? ₹1 కూడా పక్కనే ఆనుకునే ఉంది కాలువ కానీ ₹1 కూడా దీంతో ఇన్కమ్ లేదు మాకు. మీకు నీళ్ళు ఎట్లా, వ్యవసాయం ఎట్లా చేస్తారు? బోర్ తోటే. నీళ్ళే లేవా? బోర్ దీంతో అవసరం లేదు మాకు. ఇది మాకు నాశనం చేసేందుకు కానీ మాకు ₹1 కూడా ఇన్కమ్ లేదు దీంతో. ఇది ఎప్పుడు కట్టిర్రు ఈ బ్రిడ్జ్? నాకు తెలియదు. ఇప్పుడు కట్టినప్పుడు కొద్దిగా సైడ్ ఇస్తే మొత్తం ఏడుగాలు వలిగిపోయినట్టుందిగా. ట్రాక్టర్ పోతున్నాయా? ఓకే. ఇప్పుడు ఎంత దూరం పోవాలి మీరు నడుచుకుంటూ పోవాలంటే? 1.5 కిలోమీటర్. ఇట్లా అక్కడ నుంచి 1 కిలోమీటర్ పోవాలి. ఇంకొక 1 కిలోమీటర్ పోవాలి. ఉన్నారా లేడీస్ అంత ఉన్నారా? ఇండ్లంతా నీట్ చేసుకున్నారా? ఇప్పుడు చేసుకున్నాము. ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇదే ప్రతిసారి ఇట్లనే కొట్టుకోబోతుంది జరుగుతుంది మొత్తం. ఇది చాలా ఇవాళ క్లియర్ చేస్తారు దీన్ని. ఇప్పుడు క్లియర్ చేస్తున్నాం. ఏం పెద్ద మనిషి ఎప్పుడైనా చూసినా వర్షం ఈ స్థాయిలో? ఇట్రా ఎప్పుడన్నా వచ్చిందా ఇట్లా? చూడలే బిడ్డ. ఎప్పుడు చూడలే? నేను పుట్టినప్పుడు చూడలే. ఇంతవరకు రాలే. మరి ఎందుకు ఇట్లా వచ్చింది? ఏమో ఇక మొన్న ఈ వ్యక్తిని కొట్టుకుపోయింది. మళ్ళీ కొట్టుకుపోయినావు? నేనే బాగా మునిగిండు మొన్ననా నీళ్ళలో. కాపాడింది మేమే. మళ్ళా ఎట్లా నువ్వు బిల్డింగ్ ఎక్కలేదా మరి? అప్పుడు దాటున్నా కానీ ఇట్లా కొట్టుకుపోవడం జరిగింది. ఎక్కలేదు సార్. ఎంత దూరం కొట్టుకుపోయింది? బాగానే లోతులో మినిమం అర్ధా కొట్టుకుపోయినావు. ఈత వచ్చింది కాబట్టి సరిపోయిందా? నాకు రాదు. మేమే కాపాడినాం అంటే కూరలం అనమాట. మా యూత్ తరఫున ఇలా పోయి కాపాడినాం. సాయం. ఓకే. ఇప్పుడు ఎవరికి ఏం కాలే కదా? ఎవరికి ఏం కాలేదు. ఇళ్ళన్నీ ఖరాబ్ అయినాయా? ఇళ్ళన్నీ ఖరాబ్ అయినాయి. మాక్సిమం 10-15 ఇళ్ళు కూలిపోయినాయి. కూలిపోయిన ఇళ్ళు కూడా ఉన్నాయి.
బియ్యం మొత్తం బియ్యం మొత్తం తడిచిపోయినాయి. ఆహారం జర ఇబ్బందిగానే ఉంది. వాటర్ సప్లై ఎవరైనా వచ్చి ఏమైనా సహాయం చేసిరా? ఇప్పుడైతే వచ్చిర్రు. గవర్నమెంట్ నుంచి ఏమొచ్చింది మీకు? ఏం రాలే కదా సార్ ఆయన బియ్యం, పప్పులు, ఉప్పులు, ఏమన్నా గ్యాసు? పప్పులు బియ్యములు కూడా ఎంపీ రఘునందన్ సార్ గారు కూడా ఇది చేయడం జరిగింది, డిస్ట్రిబ్యూషన్ చేసిర్రు. మళ్ళా వాటి తరఫున మన చంద్రశేఖర్ అన్న సహాయం చేసిర్రు, ఆయన తోచిన సహాయం చేసిర్రు. ఇప్పుడు మాకు కూడా ఎప్పుడు ఇంతే ప్రవహిస్తుంది, ఇంతకంటే ఎక్కువ రాకపోతుంది. ఇప్పుడు ఎప్పుడు ఇంతే ఉంటది, కానీ ఈసారి జర ఎక్కువ వచ్చింది. కానీ ఘోరమైన పరిస్థితి. ఎప్పుడు రాలే సార్. ఇదంతా కామారెడ్డి నుంచి వచ్చేవారు. ఈ ఫ్లో అంతా వెళ్ళి పోచారం డ్యామ్ లో కలుస్తుంది. మా నాయన పుట్టినప్పటి నుంచి కూడా సో చాలా చాలా వేగంగా వెళ్తుందా? మా నాయన పుట్టినప్పుడు కూడా రాలే. పోల్ తాడ్వాయి మండల్ నుంచి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఆడ పోచారం డ్యామ్ ఆ స్థాయిలో ప్రవహించడానికి కూడా ఈ వాటరే కారణం. పైన తాడ్వాయి ప్రాంతం నుంచి వచ్చిన వాటరే ఇది అవుట్ఫ్లో అనమాట. ఈ అవుట్ఫ్లో అంతా వెళ్ళి పోచారం డ్యామ్లో కలుస్తుంది. సో అక్కడ కూడా అక్కడ వచ్చిన మొత్తం అంత వాటర్ కలిసి అక్కడ కెపాసిటీ పెరిగిపోయింది. ఏం పెద్ద ఈ ఊరేనా? ఏమైంది రాత్రి ఆ రోజు తెల్లారిసరికి నీళ్ళు వచ్చినాయా? వచ్చినా ఇంట్లోకి వెళ్ళి కొంత మారిపోయినాయి సార్. ఇంట్లోకి వెళ్ళి వారిపోయినాయి అన్న. ఇంట్లోకి వెళ్ళి వారిపోయినావు? ఏడిపోయినావు? గుట్ట ఎక్కినాం. గుట్టెక్కిరు. తెల్లారు లేసరికే మునిగిందా? తెల్లారి 6:30కే స్టార్ట్ అయిపోయింది మొత్తం. వస్తూనే ఉన్నాయి. వస్తూనే ఉన్నాయి. ఇక దాటాలంటే దాటులు లేదు. పోరలకు ఎత్తుకుపోయి ఆయన గుట్ట ఎత్తుకుపోయినాం. ఆ గుట్ట మీదనే తెలంగాణ రాత్రి అటే ఉండి తెల్లారి వచ్చినాం. హెలికాప్టర్ వచ్చిందా ఏమన్నా? రాలే. నీళ్ళు పోయినాకనే దిగిరు. నీళ్ళు పోయినాకే దిగి. ఎన్ని రోజులు ఉన్నారా గుట్ట మీద? ఒక రాత్రి ఒక రాత్రి ఒక పగలు. మళ్ళీ సాయంత్రానికి కానీ సాయంత్రానికి వచ్చినాం. తగ్గినప్పుడు వచ్చినాం. తెల్లారి సాయంత్రం వచ్చి ఎప్పుడైనా చూసినావా ఇట్లా? నేను పుట్టింది చూడలే సార్. చూడలే. ఇప్పుడు మీ తాండా ఒకటి, దాని పక్కన మా దుర్సింగ్ తాండా ఒకటే. అక్కడ గుండారం ఉంటుంది అనుకో. ఎంత నష్టమైంది మీ ఇంట్లో? మా ఇంట్లోనా మస్తు నష్టమైంది సార్. నిందలు కొట్టుకుపోయినాయి, బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి, అడ్లు పోయినాయి, అన్ని నానిపోయినాయి. లేడీస్ అంతా ఆనే ఉన్నారా? ఆనే ఉన్నారు. పోతున్నా అడిగే. ఓకే, సో ఇది తాండా మనం ఎంట్రీలో ఉన్నాము. ఇదే వాగు అనమాట. ఈ వాగు కారణంగానే, ఈ నీళ్ళ కారణంగానే మొత్తం తాండాలన్నీ మునిగిపోయినాయి. వెళ్దాం, ఇక్కడ రోడ్ రిపేర్ అయితే నడుస్తున్నది. సో ముందుకు వెళ్దాం. ఇక్కడంతా వాళ్ళు ఊరు ప్రజల జెంట్స్ అంతా ఉండి ఇక్కడ పని చేస్తున్నారు. లేడీస్ అంతా ఇంట్లో పని చేసుకుంటా ఉన్నారు. అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.